బండెనక బండి బండెనక బండి వరుస పెట్టొచ్చినాయి ఊళ్ళకు. వెహికల్స్ అన్నీ డెకరేట్ చేసి ఉన్నాయి. మైకుల మోత మోగింది. డీజే సప్పుళ్ళు ఆటపాటలతోటి ఎంజాయ్ చేసిర్రు. ఇంత గొప్పగా చెప్తున్నామంటే ఏదో పండగ సంబరం గురించే అనుకుంటున్నారేమో, కానీ కాదు. మరేం సంబరమో చూసేయండి మీరే. ఇన్నిగనం కార్లు ఒకదానికి ఒకటి వస్తున్నాయి. ఎవరన్నా పెద్ద మనిషి వచ్చిండ్రా ఏంది ఊర్లోకి అనుకుంటున్నారా? వచ్చింది పెద్ద మనిషి కాదు, బుడ్డి మనిషి. హిమాచల్ ప్రదేశ్ హరింపూర్ లో ఉండే రాజు అనేటైనకు బిడ్డ పుట్టిందని సంబరం కొద్దీ ఇగో ఇట్లా 13 కార్లతోని దవాఖానా నుంచి ఇంటి దాకా పెద్ద ర్యాలీ తీసిండు. రాజుకు అక్క చెల్లెళ్ళు లేరట. ఇంట్లో ఆడవిల్లుంటే మంచిగుండు అనుకునేదట ఎప్పటికి. ఆయనతో ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి సంబరం అంతా ఇలా తీసిండు అన్నట్టు ఇట్లా. కానీ నిజంగా గ్రేట్లే రాజు. మరి కాదనులా మొగోళ్లతో పాటు అన్నిట్లలో సమానంగా దూసుకుపోతున్నారు ఆడోళ్ళు ఈ కాలంలో. అట్లాంటిది కొన్ని జాగల్లా ఆడిపిల్ల పుట్టిందని తెలియంగానే పసికందుని తీసుకొచ్చి చెత్త కుప్పల పడేసుడు, నీళ్ళలో పడేసుడు చేసేటోళ్ళని ఇంతమందిని చూస్తలేము. అట్లాంటిది బిడ్డ పుట్టిందని ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిందంటే పేరుకే కాదు ఆయన మనసుకు కూడా రాజే అనుకుంటా తారీఫ్ చేయబట్టినరట అక్కడ వాళ్ళు కొంతమంది.